వెల్కమ్ టు సర్చ్ ఫ్యాట్స్. జస్ట్ ఇంతకుముందే మన కార్తీక్ ఘట్టమనేని గారిది 'మిరాయి' మూవీ చూసొచ్చాం భయ్య. ఈ మూవీ కార్తీక్ ఘట్టమనేనికి నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ త్రూ కార్తీక్ ఘట్టమనేనికి ఒక సర్టెన్ స్టేజ్ అని ఫిక్స్ అయిపోయి ఉంటది. ఎందుకంటే కార్తీక్ ఘట్టమనేని గురించి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేశారు. లాస్ట్ టైమ్ 'ఈగల్' ఫ్లాప్ అయిన తర్వాత ఆయన మీద చాలా మంది హోప్ పెట్టుకోలేదు. కానీ కార్తీక్ ఘట్టమనేని ఇలాంటి మూవీ తీసుకోవడం నెక్స్ట్ లెవెల్. 'తేజ సజ్జా' గారు మీరు నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకొకటి ఇందులో మెయిన్ థింగ్ ఏందంటే 'తేజ సజ్జా' గారు ఆయన సెలెక్ట్ చేసుకున్న మూవీస్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయి సెట్ చేసుకుంటున్నాడు ఆయన. ఎలా అంటే ఒక ప్రాపర్ వే. నాకు ఈ మూవీ కావాలి. నేను ఈ మూవీ సెలెక్ట్ చేస్తేనే జనాలకి బాగా అట్రాక్ట్ అవ్వగలుగుతాను అనే మూవీ ఇలాంటి మూవీస్ సెలెక్ట్ చేసుకొని చూసుకుర్రు. ఎందుకంటే ఈ మూవీతో 'తేజ సజ్జా' గారి వాల్యూ అనేది నెక్స్ట్ లెవెల్ పెరుగుతదనమాట. 'మంచు మనోజ్' గారికి ఈ మూవీ త్రూ లాస్ట్ టైమ్ వచ్చిన మూవీ కన్నా ఈ మూవీ త్రూ ఇంకా నెక్స్ట్ లెవెల్ విలనిజం సెట్ అయిపోయింది. నెక్స్ట్ 'శ్రియ' గారు గాని, 'జగపతి బాబు' గాని వీళ్ళ యాక్టింగ్ గాని, వీళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ గాని నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. మెయిన్ థింగ్ ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఎఫెక్ట్స్ మేబీ సినిమా 60,00,00,000లో తీశారని చెప్పి అన్నారు గానీ, 60,00,00,000 కాదు భయ్యా ఇది 300,00,00,000 బడ్జెట్‌లో తీసినట్టు అనిపించింది. వాళ్ళు తీసిన 60,00,00,000 మూవీ ఏదైతే ఉందో మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసి దాదాపుగా 300, 500,00,00,000 కలెక్ట్ చేయొచ్చు ఈ మూవీతో. ఈ మూవీ మాత్రం 'తేజ సజ్జా' గారికి, 'మంచు మనోజ్' గారికి, కార్తీక్ ఘట్టమనేని గారికి నెక్స్ట్ లెవెల్ హిట్. నెక్స్ట్ లెవెల్ ర్యాంప్ ఆడిచ్చి అంతే సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్‌కెళ్ళి చూడాలి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4 ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో చూడడం ఒక్కటే కాదు సబ్స్క్రైబ్ కూడా చేయండి.